బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వైపు వేగంగా మోంథా తుఫాన్ దూసుకొస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లో తీరం దాటే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. విశాఖకు దక్షిణంగా 250 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణాగ్నేయంగా 70 కిలోమీటర్లు ఈ దూరంలో కేంద్రీకృతమై తుఫాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలనైతే జారీ చేస్తున్నారు. ఏపీ వైపు అత్యంత వేగంగా దూసుకొస్తుంది మోంథా తుఫాన్. మోంథా తీవ్ర తుఫాన్ ప్రస్తుతం విశాఖకు దక్షిణంగా 250 కిలోమీటర్లు, అలాగే కాకినాడకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణాగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యింది. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయవ్యంగా కదిలి ఇవాళ రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి కూడా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అలర్ట్స్ మాత్రమే జారీ చేశారు. ఇప్పుడు తుఫాను మోంథా తుఫాన్ తీరం దాటేటప్పుడైతే ఎంతో కొంత అల్లకల్లోలం సృష్టించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. టోటల్ గా ప్రభుత్వాలు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ గానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే చాలా వరకు కూడా న్యూస్ అయితే పాస్ చేస్తూ ఉన్నాయి మీడియా కూడా. ఎందుకనంటే అలర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అంటున్నారు. తీరం దాటే సమయంలో సముద్రాలు కూడా చాలా అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాకాసి అలలు కూడా ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం విశాఖలో చూడొచ్చు, అలలు కూడా ఎంత ఘోరంగా ఎగసి పడుతున్నాయో కూడా. అక్కడ దాదాపు ఆ రోడ్లన్నీ కూడా కోతకి గురవుతున్న సిచ్యువేషన్. ఇటు మనం కాకినాడకు వచ్చి చూస్తే ఉప్పాడ బీచ్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడున్న ప్రజల్ని కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలలన్నీ కూడా ఎగసి పడుతున్నాయి. ఇదే టైంలో తీరం దాటే సమయంలో చాలా అల్లకల్లోలంగా సముద్రాలు ఉండే పరిస్థితి ఉంది. ఆ తర్వాత 24 అవర్స్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. అది చాలా అవసరం. ఆ టైంలో చాలా జాగ్రత్తలు పాటించాలని కూడా అధికారులు చూస్తున్నారు. కంటిన్యూస్గా ఒక 24 అవర్స్ అయితే వర్షం కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అలర్ట్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి అని చెప్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా అప్రమత్తమైన నేపథ్యంలో ప్రతిదీ అన్ని అలర్ట్స్ జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ఆ టైంలో ఎవరు కూడా బయటకి రావద్దు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎప్పుడు మెడికల్ స్టోర్స్ ఏవైతే నిత్యావసరాలు ఉంటాయో మనకి ఎమర్జెన్సీ మాత్రం ఆ షాప్స్ ఓపెన్ ఉంటాయి, మిగతావి క్లోజ్ ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మంత్రులు కూడా సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ సిబ్బందుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్స్ని కనుక్కుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆ తీర ప్రాంత వాసులు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. కొన్ని ఇప్పుడు మన ఉప్పాడ బీచ్ దగ్గర చూస్తే కూడా అక్కడ కూడా చాలా వరకు మనకి రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ చాలా వరకు కూడా రోడ్లు కూడా నిత్యం వెళ్లే రోడ్లు కూడా కోతకు గురైన నేపథ్యంలోనే సాయంత్రం కూడా కొంచెం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తలు వహించాలి అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఎందుకంటే తీరం దాటే టైంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడ ఒక 60 కేజీలు ఉన్న పర్సన్ కూడా ఎగిరిపోయే పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకి రావద్దు. అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు. మ్యాక్సిమం బయటకు రాకపోతేనే బెటరు అని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో చాలా ట్రైన్స్, బస్సులు కూడా సర్వీసెస్ కొన్ని చాలా వరకు కూడా రద్దు చేశారు. ఎమర్జెన్సీ ఉన్నా కూడా బెటర్గా నెక్స్ట్ వెళ్తే బెటర్ అని కూడా, ప్రయాణాలు కూడా చేయొద్దని చెప్పి కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 24 అవర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు కొంచెం బీభత్సంగా కురిసే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో వెంటిలేటర్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఈ నేపథ్యంలోనే అక్కడ మొబైల్స్కి కూడా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. కొన్ని కంట్రోల్ రూమ్స్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ నెంబర్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఏదైనా అత్యవసరమైతే సహాయక చర్యలు కావాలి అంటే కొన్ని నెంబర్స్ని కూడా ఇప్పటికే ప్రభుత్వాలు అలర్ట్స్ ఆ నెంబర్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది.
ఇవ్వడం కూడా జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ కావాలితే ఆ నెంబర్స్‌కి కాల్ చేసి కూడా సహాయం తీసుకోవచ్చని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే టోటల్‌గా ఏపీ ప్రభుత్వం అయితే మోంతా తుఫాన్‌కి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అప్రమత్తంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.